నా హృదయపు రాజకుమారుడికి. ప్రేమ అనేది సినిమాలోనే చూశాను, విన్నాను. కానీ ఈ 15 ఏళ్ల జీవితంలో నిజంగా అనుభవించాను. ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుందిలా, ఎక్కడ నువ్వు, ఎక్కడ నేను? ఏ చిరుగాలి తెలిపింది నీ చిరునామా ఇలా? ఏ చినుకు చిగురించింది ప్రేమగా ఇలా? ఏ జల్లు జత చేసింది జంటగా ఇలా? వడ్డీలా పెరిగిపోతున్న ఈ ప్రేమకు మరో జన్మకైనా తీర్చుకునేదిలా. అందుకే నా మనసులో దాచుకున్న ఈ మధురమైన భావాలను రాస్తున్న కవిత్వంలా ఇలా. ఇది కలలో రాసుకున్న కథ కాదు, నీ ప్రేమ వల్ల నా మనసు పొందిన అనుభవం. ఇదే నిజమైన కథ. హిమాలయాలు కరిగిపోవచ్చు, ఋతువులు మారిపోవచ్చు, సముద్రాలు ఇంకిపోవచ్చు, కానీ నా మనసులో రాసుకున్న ఈ ప్రేమ కథ మరో జన్మకైనా చెరిగిపోదు. నువ్వు రాజువి కాకపోవచ్చు, కానీ నేను మాత్రం నీ హృదయంని పరిపాలించే రాణిని. స్వర్ణ భవనాలు లేకపోవచ్చు, కానీ నీ ఒడియే నాకు స్వర్ణ భవనం. మృష్టాన్న భోజనం లేకపోవచ్చు, కానీ నువ్వు ప్రేమతో పెట్టే ప్రతి గోరుముద్ద నాకు మృష్టాన్న భోజనం. బంగారు ఆభరణాలు లేకపోవచ్చు, కానీ నువ్వు నా నుదుటను దిద్దే కుంకుమే నాకు బంగారు ఆభరణం. స్వర్ణ వైభోగాలు లేకపోవచ్చు, కానీ నీతో గడిపిన ప్రతి క్షణం నాకు స్వర్గమే. ఎందుకంటే నీ ప్రేమ ఎంత గొప్పదంటే కన్నవారు కూడా గుర్తుకు రానంత ప్రేమ నీది. తూకం వేసిన తూలని ప్రేమ నీది. పదాలలో కవిత్వాలలో వర్ణించలేని ప్రేమ నీది. నా మనసుకు ప్రాణం పోసిన ప్రేమ నీది. దేవతలు సైతం ఉదాహరణగా చూపించే ప్రేమ నీది. మరణమే మన ప్రేమ ముందు వెనకడుగు వేసే గొప్ప ప్రేమ నీది. నా జీవితానికి లభించిన గొప్ప వరం నీ ప్రేమ. ఇట్లు ప్రేమతో నీ ప్రియురాలిగా మొదలై భార్యగా మారిన నేను.